హలో అండి, వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరికెలతో పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అరికెలు తీసుకొని దీనిలో వాటర్ వేసి 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక ఈ అరికెలు మునిగేంత వరకు వాటర్ వేసి 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత వాటర్ పోయేలా వడకట్టాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక 20 బాదం పప్పు ముక్కలు, 20 జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి కొంచెం వేగాక 20 కిస్మిస్లు కూడా వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న అరికెలను వేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. అరికెలు డయాబెటీస్ ఉన్నవారు, పీరియడ్స్ రెగ్యులర్గా రాని వారు తీసుకుంటే చాలా మంచిది. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటివి ఉంటే అరికెలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇవి వేగాక దీనిలో మనం ఏదైతే కప్తో అరికెలు తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసి ఉడికించాలి. దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించాలి. ఇది ఉడికాక దీనిలో మనం ముందుగా వేడి చేసి చల్లార్చిన పాలు 3 కప్పులు వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కు కూడా చాలా మంచిది. బెల్లం అంతా కరిగాక వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.